సో హాయ్ గైస్, అందరికీ నమస్తే. నేను మీ నాగరాజు. ఓకేనా. సో మనము ఆల్రెడీ ఒక ఫస్ట్ ఛానల్ ఆల్రెడీ పెట్టేసినాము. అండ్ ఇది సెకండ్ ఛానల్ కాబట్టి అంటే అది ఇప్పుడు వర్క్ ఇస్తలేదు ప్రజెంటు. మధ్యలో ఫోన్ పోయింది కదా. సో మన ఫోన్ పోయినందుకు అది వర్క్ ఇస్తలేదు. ఇప్పుడు దీని ఇప్పుడు మీకు ఒకసారి మందు చూపిస్తాను చూడండి. సో చూస్తున్నారు కదా. సో ఈ మందు ఆల్రెడీ దీని పేరు రాయాల్సిన అవసరం లేదండి, అందరికీ తెలిసింది. ఇది ఖచ్చితంగా మన ఇండియాలో ఎక్కడంటే అక్కడ దొరికే చెట్టు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు దీని గురించి మాట్లాడేది ఏంటంటే, మనకు గొర్రెలు ఇప్పుడు వడ్లు తింటాయి కదా. సో మొన్న ఒక వీడియో పెడితేను ఆ చక్క చూస్తారు కానీ దానికి వాడడం తెలియదు. అండ్ దాని ఆకు యొక్క చూపించలేదు. ఆ ఆకు నాకు కూడా దొరకలేదు. ఆ చక్క అనేసి తీసింది ఎప్పుడంటే తీసి దాదాపు ఒక 6 నెలలు అవుతుంది. సో ఇలా పనికొచ్చే మందులు ఏవైతే ఉంటాయో సో వాటిని తీసి ఉంచుతాను. ఇంకా అవి మనకు అవసరమైనప్పుడు మాత్రమే ఇట్లా వీడియోలో చెప్తానన్నమాట. అంటే ఏ కాలంలో ఏ వీడియో చేయాలనేసి తెలిసిందే అందరికీ. ఇప్పుడు పొలాల్లో కోతలు అవుతాయి కాబట్టి దాని యొక్క అవసరం వచ్చింది మీకు చూపించడానికి చేసిన. కానీ నాకు నా దగ్గర కూడా ప్రస్తుతం లేకుండే. అదనమాట విషయం. అండ్ ఇప్పుడు ఇది అంటే ఇక్కడంటే అక్కడ దొరుకుతుంది. ఇంతకుముందు చూపించే కదా అది. దాన్ని వాడే ప్రాసెస్ ఆల్రెడీ ఫస్ట్ ఛానల్ వీడియోలో పెట్టేసినాను. అంటే చాలామంది ఏంటంటే అలా ఫాలో అయిన వాళ్ళు ఇక్కడ కూడా ఫాలో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇప్పుడు దీన్ని వాడే ప్రాసెస్ ఏంటంటే, ఒక 5-6 ఇప్పుడు ఏదైతే గింజ చూపించిన కదా కాయలు, అవి అంటే అలా కాయలు కాదు, అది ఒక బుర్రలే, లోపల ఇత్తులు ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు ఆ ఇత్తులు ఒక 5-6 దంచి మనకు ఏదైనా బాగా అడ్డు తింటుంది కదా, దానికి దంచి తాగిపిస్తే స్పాట్గా అయితే ఒక 5 నిమిషాలు అయితే మన సేమ్ సోడా లెక్క అయితే పనిచేస్తుంది. అండ్ సోడా పెట్టినా కూడా పర్లేదు. కానీ ఇది చెట్టు అవుతాం కాబట్టి ఇది ఇంకా రాకుండా అయితే చూసుకుంటుంది. ఒకసారి పెడితే మీకు మళ్ళీ అడ్లు తిన్నా ఎక్కువైనా కానీ కాకుండా అయితే చేస్తుంది అన్నమాట. ఇది ఆ సోడా విషయం కాస్తే ఏదన్నా ఎక్కువ అయితే అరిగిస్తుంది, అంతవరకే. ఇది ఏమంటే మళ్ళీ ఒక్కసారి తాగిపిస్తే మళ్ళీ ఇప్పటికీ అది ఎన్ని అడ్లు తిన్నా కానీ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇదన్నమాట ఇలాంటి వీడియో మాత్రం ఇది. సో అడ్లు ఈ టైంలో కోతలు చాలా అవుతాయి కాబట్టి అడ్ల గురించి ఏ టైంలో అది చేయాలి. అండ్ ఇంకా మీకెళ్ళి ఏమన్నా ఆంధ్ర వాళ్ళు కానీ అండ్ కర్ణాటక వాళ్ళు కానీ ప్రజెంట్ మీకెళ్ళి ఏమైనా రోగాలు ఉంటాయి కదా. సో ఆ రోగాలు ఉంటే నాకు కామెంట్ చేయండి. ఆ రోగాలు గురించి నేను మందైతే చెప్తాను. ఓకేనా. సో ఇలాంటి వీడియో మాత్రం ఇది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.